జస్ట్ అంటే ప్రముఖ సంఘ సేవకురాలు, ఆధ్యాత్మికవేత్త, పేదల పెన్నిధి, శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్. ఆమెతో కాసేపు ముఖాముఖి. మేడం చెప్పండి, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం ఎలా చేయాలన్న స్ఫూర్తి ఏంటి? ఏ సంవత్సరం నుంచి మీరు స్టార్ట్ చేశారు? మీ చిన్నతనం నుంచి మీకు అది అప్పటి నుంచే మీరు ఈ సేవ అసలు చేద్దామన్నట్టు మీ మనసులో ఉండేదా, లేకపోతే ఎవరినో చేసుకొని స్ఫూర్తి తెచ్చుకున్నారా? దాని గురించి మీరు చెప్తారండి. థ్యాంక్ యూ అండి, మంచి క్వశ్చన్ ఇది. నాకు స్ఫూర్తి అయితే నాన్నగారండి. నేను 2003లో ఇది స్టార్ట్ చేశాను. 2003 ఏప్రిల్ 28 అండి. సో నేను మా ఊరు అమ్మవారు టెంపుల్కి వెళ్ళాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రామాలయం ఉంది. ఆ రామాలయంలో అక్కడ ఉన్న పెద్దవాళ్ళ పేర్లంతా ఉందన్నమాట. మా నాన్నగారి పేరు లేదు. మా నాన్నగారు కూడా ఆ ఊర్లో ఒక పెద్ద అతనే అనమాట. డాక్టర్ కుప్పిలి త్రినాథరావు పట్నాయక్. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నాన్న చాలా ఫేమస్ డాక్టర్ అనమాట. నాన్న చేతితో వైద్యం చేస్తే బ్రతికిని మనిషి అంటూ లేరు, అంత మంచి డాక్టర్ నాన్న. సో కొంచెం మనసు కలిసివేసింది. అడిగాను అక్కడ ఉన్న వాళ్ళకి, అదే నాన్నగారి పేరు ఎందుకు వేయలేదు అని అడిగాను. సో మగపిల్లలు లేరు కదమ్మా, మీరంతా వేరే ఇంటికి వెళ్ళిపోయిన ఆడపిల్లలు, మీ ఇంటి పేరు మారిపోయింది కదా, అందువల్ల నాన్నగారి పేరు వేయలేకపోయాం అని అన్నారు. సో నేను ఇంటికి వచ్చేసాను, వైజాగ్ వచ్చేసాను. వచ్చేసాక 2003లో అప్పన్నపాలెం స్కూలు, గంగిరెడ్ల కాలనీ స్కూల్ వేపకుంట. అక్కడ ముందు పిల్లలకి ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్, అది ప్రాథమిక పాఠశాల. చిన్న పిల్లలు అంతా గంగిరెడ్లు వాళ్ళ పిల్లలు అనమాట. ఒక 50-60 మంది పిల్లలు ఉన్న స్కూల్కి నేను ముందు నోట్బుక్స్తో స్టార్ట్ చేశాను ఈ సర్వీస్ అనేది. ఆ రోజు నుంచి ఆగకుండా తర్వాత మళ్ళీ అప్పన్నపాలెం, అట్లా ముందు పెందుర్తి మండలం ఎంచుకున్నాను. పెందుర్తి మండలంలో 27 గ్రామాలు, 15 పంచాయతీ ఆఫీసులు. 2003 నుంచి 2012 వరకు పెందుర్తి మండలంలో చాలా సేవా కార్యక్రమాలు చేశాను. 2500 మంది మహిళలకు ప్రతి గ్రామాలలో ఒక సెంటర్ పెట్టాను అనమాట. ఉచితంగా టైలరింగ్, ఎంబ్రాయిడింగ్లో శిక్షణ ఇచ్చాం, రూపాయి తీసుకోకుండా. తర్వాత అంటే సెంటర్కి ఒక 60 మంది, 50 మంది, 70 మంది, 80 మంది. అప్పుడు సరిపల్లి అవి కూడా మన దాంట్లోనే ఉండేదన్నమాట. అన్ని గ్రామాల్లో మనం పెట్టాము. కొంతమందికి మిషన్లు ఇచ్చాము. ఇవన్నీ చాలా పాత పేపర్ క్లిప్పింగ్స్ అవి కూడా నా దగ్గర ఉన్నాయి. మీకు ఇవంతా మనం చేసాము. తర్వాత ఒక 300 మందికి, అప్పట్లో సాయి తీర్థ ఇంపోర్టెడ్ గార్మెంట్స్ అని ఉండేదన్నమాట. మన ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది కదండి, ఆటో నగర్ వాళ్ళు నా సర్వీస్ చూసి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు, గవర్పాలెంకి వచ్చారు. వచ్చి ఒక యూనిట్ కూడా ఇచ్చారు. ఆ యూనిట్ ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ ఇప్పుడు లేదు, అది ఒక 300 ఎకరాల్లోనూ ఎంతో ఎకరాల్లో అది పెట్టారనమాట. అది అక్కడ పిల్లలంతా వాళ్ళు కుట్టి చేసి ఇస్తే వీళ్ళేమో సింగపూరు ఎక్స్పోర్ట్ చేసేవారంట. అదొక మంచి ప్లాట్ఫామ్. నాకు వీళ్ళకి ఎవరికైతే నేర్పించానో వాళ్ళందరూ కూడా ఒక 300 మంది వరకు ఎంప్లాయ్మెంటు ఈ స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ మీద వాళ్ళు జీవనోపాధి సాగించేవారు. కొంతమందికి లోన్లు ఇప్పించి కోఆపరేటివ్ బ్యాంకులో మిషన్స్, అట్లానే వాళ్ళ ఇంట్లో కూర్చొని మిషన్ పెట్టుకొని కుట్టుకోవడం, ఇట్లా చాలామందికి మనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చునేటట్లు, అంటే వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకునేటట్లు, వాళ్ళు మన దగ్గరికి రాకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక టీచర్ని పెట్టి క్యాండిల్ మేకింగ్ ఇవన్నీ చేసాం. ఒక 300 మంది వరకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చామండి. అంటే మీ తాలూకు ఈ సంఘ సేవకురాలుగా చేస్తూ ఒక 300 మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంటే ఒక మంచి విషయం అండి ఇది. ఇలాంటిది ఈ ఒక్క నాన్నగారి పేరుతోనే స్ఫూర్తి తెచ్చుకొని మీరు ఇంతవరకు ఎదిగారు. మీకు నాన్నగారికి ఉన్న అనుబంధం ఏంటి? అసలు నాన్నగారు పోయేసరికి నేను చాలా చిన్న పిల్లని, నాకు నాన్నగారి కోసం తెలియదు. నాన్నగారు ఒక మంచి డాక్టర్ అని, అది నాకు ఊహ వచ్చాక, మ్యారేజ్ అయ్యాక నేను మా ఊరు వెళ్ళినప్పుడు నాన్నగారి కోసం ప్రతి ఒక్కరు త్రినాథరావు బాబు కూతురు వచ్చింది, త్రినాథరావు బాబు కూతురు వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటే, అసలు నాన్నగారి కోసం ఏంటో చూద్దామని నేను ఊర్లోకి వెళ్తే అందరూ అక్కడ చెప్పారు, అమ్మ ఒక పోలయ్య అనే ఒక అతను, మీ నాన్నగారు నేను రాయవేలి వెళ్ళి వచ్చానమ్మా, నాకు తగ్గలేదు, జబ్బు నయం కాలేదు, వాళ్ళంతా పల్లెటూరు వాళ్ళు కదా, అట్లా మాట్లాడేదంట. జబ్బు నయం కాలేదు, మీ నాన్నగారి దగ్గరికి రాగానే నా జబ్బు నయమైందమ్మా,
దేవుడమ్మ మీ నాన్నగారు అనేసి అతను చెప్పడం. ఆ తర్వాత ప్రతి ఒక్కరు అమ్మ త్రినాథలో బిడ్డవా నువ్వు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు, ఎప్పుడో చిన్నప్పుడు మీరంతా అమ్మ నాన్న పోయారు, ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, 6 ఆడపిల్లలు, ఆ, మహాలక్ష్మిలా ఉండేవారు, మీ అందరూ వెళ్ళిపోయాక ఊరంతా బాగా మోసిపోయిందని అందరూ వచ్చి బాధపడడం అది జరిగింది. సో నాన్నగారికి ఎంత పేరు ఉంది, నాన్నగారు చేసేది నేను ఎందుకు చేయకూడదు, ఆడపిల్లలు అయితే మాత్రం చేయకూడదు, నాన్నగారికి మగపిల్లలు లేరని అక్కడ నాన్నగారి పేరు రాయలేదు. సో ఒక ఊరితో ఆగిపోకూడదు, నాన్నగారికి ఇంత మంచి పేరున్న మా నాన్నగారికి ఒక దేశంలో కాకపోయినా ఒక జిల్లాలోనో ఒక గ్రామంలోనో ఒక మంచి పేరు తెద్దాము అనుకున్నాను. ఈరోజు ఇండియా లెవెల్లోనే కాదు, కరోనా టైంలో నేను ఇంటర్నేషనల్ జూమ్ మీటింగ్లో కూడా పార్టిసిపేషన్ చేసి హౌ టు డ్రైవ్ వ్యాక్సినేషన్ అవన్నీ అక్కడ కూడా నాన్నగారు పేరు మారుమోగేలా చేశాను. మీ అందరికీ కూడా తెలుసు నేను ఎంత సర్వీస్ ఇచ్చాను కరోనాలో కూడా. ఇప్పుడు నాన్నగారు డాక్టర్ గారు అయ్యారు, ఆయన డాక్టర్. ఆ డాక్టరేట్ అనేది మీకు సోషల్ సర్వీస్లో మీకు డాక్టర్ ఇచ్చి డాక్టర్ కుప్పుల కీర్తి పట్నాయక్ అనే పేరు తెచ్చుకున్నారు. అంటే ఒక తండ్రి వారసత్వం మీకు వచ్చింది. ఎవరు గ్రేట్. తండ్రి వారసత్వం తెచ్చుకోవడం, ఈ కొడుకులు కూడా చూడని పరిస్థితుల్లో తల్లిదండ్రులకి మీరు 6 అక్క చెల్లెలు ఉండే అందులో ఒకరుండి నాన్నగారిని గుర్తించుకొని నాన్నగారి పేరున ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు ఇంత ఉన్నతమైన శిఖరాలకు మీరు అధిరోహించారు. ఇటువంటి స్ఫూర్తి మిమ్మల్ని చూసి 10 మంది నేర్చుకోవాలని అనుకుంటున్నారు కదా మీరు కూడా. అవునండి, కనీసం నాలాగా ఒకరైనా తయారైతే బాగుండు అనుకుంటున్నాను. నేను ఒకరినైనా తయారు చేయాలి అని కూడా నేను చాలా ఆశపడ్డాను. చాలా మంది ప్రయత్నించండి. చాలా మంది నా చుట్టూ కొంతమందిని నేను సెలెక్ట్ చేసుకున్నాను నాలా తయారు చేద్దాము అని. కానీ ఇంకా దానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఒకరు పుడతారు కంపల్సరీ, ఒక కీర్తి పట్నాయక్ కానీ ఎవరో సంథింగ్ ఒక త్రినాథరావు పట్నాయక్ కానీ మళ్ళీ పుట్టచ్చు. ఈ సర్వీస్ అయితే ఆగకూడదు. నేను ఉన్నంత వరకు, నా చివరి ఊపిరి ఉన్నంత వరకు నేనైతే ఈ సర్వీస్ ఆపేదేది లేదు. ఇంతవరకు నా సొంత నిధులతోనే నేను చేస్తున్నాను. అది ఎక్కడ ఫండింగ్ కానీ ఏమీ లేదు. నా ట్రస్ట్కి అన్నీ ఉంది, ISO ఉంది, తర్వాత ఇంటర్నేషనల్ వాళ్ళు గుర్తించి క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇది ATG 12A ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ట్రస్ట్కి ఏం కావాలో అన్నీ ఉంది. కానీ ఫండింగ్ అనేది నేను రైట్ చేయలేదు, అలా చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీరు ఇప్పుడు ఫండింగ్ గురించి మీరు ఏమైనా గవర్నమెంట్ గురించి కానీ సోషల్ వెల్ఫేర్ సంస్థల గురించి కానీ ఏమైనా మీరు కోరుకుంటున్నారా? నేను ప్రజెంట్ అయితే అలా ఏం కోరుకోలేదు. ఒకటి మాత్రం కోరుకున్నాను, కలెక్టర్ గారికి నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక లెటర్ అయితే పెట్టాను. నాకు అనాథాశ్రమం 25 మందికి ప్రతి నెల నేను నిత్యావసర వస్తువులు ఇస్తున్నాను. మీ అందరికీ తెలుసు 25 మందికి ఇస్తున్నాను కదా. సో అది ఆ 25 మందిని నేను ఒక ఆశ్రమం పెట్టాలనేది నా యాంబిషన్, నా లైఫ్ యాంబిషన్, నా డ్రీమ్ ప్రాజెక్టు. ఒక అనాథాశ్రమం, వృద్ధాశ్రమం మాత్రమే పెట్టాలనేది నా యాంబిషన్. దానికి కలెక్టర్ గారు నాకు చిన్న ప్లేస్ ఇస్తే చాలు. అది ఎందుకంటే గవర్నమెంట్కి కూడా మీకు కొద్దిగా సపోర్ట్ చేయడం వల్ల మీలాంటి ఇటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మీ వల్ల 10 మందికి ఇంకొక ఆధారం కూడా దొరుకుతుంది. మీరు అనుకుంటున్నారు ఒక 25 మందిని పేద వృద్ధుల్ని అన్నారు అక్కడ. మీరు అది వృద్ధాశ్రమం అంటే ధనవంతులందరినీ వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేస్తారు, పేద వృద్ధాశ్రమం అన్నారు అక్కడ. అది కూడా కాన్సెప్ట్ బాగుందండి. ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్ ఎవరైనా ఉండొచ్చు దాంట్లో. మనం ఉచితంగా వాళ్ళకంతా చూస్తాం అనమాట. ముందు నాకు ప్లేస్ ఉంటే మిగతా నేను చేసుకోగలను, ప్రొటెక్ట్ చేసుకోగలను. షెల్టర్ అనేది ప్లేస్ అయితే నాకు ఎక్కడా లేదు. ప్లేస్ కోసం నేను చాలాసార్లు లెటర్స్ పెట్టాను, వాళ్ళు విజిట్ చేశారు కూడా. లాస్ట్ టైం యువరాజు గారి వరకు ఫైల్ వెళ్ళింది. లాస్ట్ టైం కలెక్టర్ గారు మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా పెట్టారు. నాకు ఇచ్చే టైంకి అతను నా బ్యాడ్ లక్ అనుకుంటా అతను ట్రాన్స్ఫర్ అయిపోయారు అనమాట. సో నైస్ ఆఫీసర్ అతను. ఓకే, మీడియా ద్వారా ప్రజెంట్ సోషల్ మీడియా ద్వారా మీరు అనుకున్న ఈ కోరిక 25 మంది వృద్ధుల్ని ఏర్పాటు చేసుకుని ఒక సేవా తత్పరతతో మీరు చేద్దాం అనుకుంటున్నారు. దానికి ప్రజల నుంచి స్పందన, గవర్నమెంట్ నుంచి స్పందన రావాలని కోరుకుంటున్నాం మేడం. సో మీరు ఇంకా ఏ అవార్డులు తెచ్చుకున్నారు? మీకు వచ్చే అవార్డుల చిన్న ఇది, నేను ఒక 1000 మంది పేద విద్యార్థులకి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 1000 మంది పేద విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి గవర్నమెంట్ ఇది ఇస్తుంది, టెక్స్ట్ బుక్స్.
మనం ఎవరైతే నిజంగా కొనుక్కోలేని పిల్లలు ఉంటారో ఆ హెచ్ఎంస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లిస్ట్ తీసుకొని అలాంటి పిల్లలందరికీ, అలాగే బాగా చదువుకుంటున్న పిల్లలకి మనం ఒక 1000 మందికి ప్రతి సంవత్సరం బుక్స్, స్టేషనరీ, ప్లేట్స్, ఇట్లాంటివన్నీ మనం ఇస్తున్నాం అనమాట. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉందన్నమాట. విద్య అంటే నాకు చాలా ఇష్టం. ఓకే మేడం. ఎందుకంటే నేను చాలా కష్టపడి చదువుకున్నాను. ఆ విద్య ఇవ్వడం వల్ల 10 మంది ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని వాళ్ళకి వస్తుందండి. అవును. మెయిన్ ఏంటంటే విద్య అనేది అందరికీ కావాల్సినటువంటిది. మీరు దాని గురించి ముందుగా మీరు ఏంటంటే ఈ నోట్బుక్స్ ఈ మీరు చేయవలసినవన్నీ చేస్తున్నాను. ఇదివరకు యూనిఫామ్స్ కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మేము దాన్ని కొంచెం ఆపామన్నమాట. అట్లాగే పర్యావరణం అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రకృతి ప్రేమికురాలు. నిజం చెప్పాలంటే చాలా చాలా ఇష్టం. అంటే గ్రీనరీ కోరుకుంటున్నారు. చాలా గ్రీనరీ అంటే ఇప్పుడు ఉన్న పర్యావరణం కూడా పూర్తిగా కలుషితం అయిపోతా ఉంది. దానికి మనం మొక్కలు నాటడం ఎంతైనా అవసరం. అందుకు నేను ఈ సంవత్సరం 6500 మొక్కలు నాటాను. దీంట్లో అవేర్నెస్ డేగాకే ఒక 6000 మొక్కలు, 4000 మొక్కల వరకు ఇచ్చాము. 1000 మొక్కలు వాళ్ళ గ్రౌండ్లో నాటాం. ఇక్కడ మీరు చూసే ఉంటారు అవార్డ్స్ దానికోసం నాకు వచ్చినవి అనమాట. అట్లాగే ఉదిత్తులో రీప్లాంటేషన్ చేసిన మొదటి ఎన్జిఓ నేనే. చాలా ప్లాంట్స్ పడిపోయింది. ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు యూనియన్ బ్యాంక్ ఉంది కదా, అక్కడ సాయి శాంతి అపార్ట్మెంట్ ఉందా, ఆ మొక్కలన్నీ నేనే రీప్లాంటేషన్ చేశాను. అట్లాగే అడివరంలో భైరవస్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా రీప్లాంటేషన్ చేసింది నేనే. చాలా దగ్గర రీప్లాంటేషన్ చేశాను. ఇంకొక మంచి సబ్జెక్టు నా దగ్గర అయితే నేను చేసింది ఏంటి అంటే రాశి వనాలు, నక్షత్ర వనాలు అని మీకు తెలిసే ఉంటుంది. అది ఆ ఛానల్ ఎవరు చెయ్యరు. నేను డెవోషనల్గా కూడా నేను ఒక మంచి చక్కటి ఆధ్యాత్మికవేత్తని. నాకు చాలా ఇష్టం డెవోషనల్ మైండ్ అంటే. నాకు చాలా ఇష్టం. నా దగ్గర చాలా బుక్స్ అవి చదువుతూ ఉంటాను. వాటిల్లోనే నేను ఎక్కువగా ఉంటానంట, సేవ, డెవోషనల్గా. అలాగే ఈ రాశి వనాలు, నక్షత్ర వనాలు మన పోర్టు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, జింకు శివాలయం దగ్గర, ఇంకా చాలా భువనేశ్వరి అమ్మవారు సభవరం దగ్గర 500 మొక్కలు నాటడం, ఇవన్నీ కూడా నేను చేశానండి. ఇవంతా నాకేంటంటే చాలా ఇష్టంగా చేశాను. ఈ పర్యావరణం, అలాగే బీచ్ క్లీనింగ్కి లాస్ట్ గవర్నమెంట్ మనకి మల్లికార్జున సార్ ప్రతి ఆదివారం మమ్మల్ని మెసేజ్ పెట్టేవారు అనమాట. వెళ్ళి బీచ్ క్లీనింగ్, కోస్టల్ క్లీనింగ్, ఇవన్నీ చాలా సర్వీస్ చేశాను. దానికే బయోడైవర్సిటీ అవార్డు నాకు వాళ్ళు పిలిచి ఇచ్చారు. రియల్లీ చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. నేను కనీసం అవార్డుకి అప్లై చేయలేదు. అసలు ఎవరు ఇస్తున్నారో కూడా నాకు తెలియదు. వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు వెంకటేశ్వర యూనివర్సిటీలో అవార్డు ఉంది అని చెప్పారు. అసలు నేను అసలు మనం అప్లై చేస్తే కదా, ఒక లెటర్ ఏదో పెట్టుకుంటే మనకు అవార్డు వస్తుంది. సో అది ఎట్లా వచ్చింది అంటే సోషల్ మీడియాలో నా యాక్టివిటీస్ అంతా చూసి గుర్తించి వాళ్ళు పిలిచి ఇచ్చారు. బయోడైవర్సిటీ బోర్డు రియల్లీ సో నాకు అది చాలు. నాకు అది రికగ్నైజేషన్ అనేది నాకు చాలా, అంటే నేను చేసుకు వెళ్ళిపోతున్నాను. నేను ఏమీ ఆశించలేదు, ఎక్కడి నుంచి ఏమీ కోరుకోలేదు, ఎవరి దగ్గర నుంచి ఏ రోజు ఒక డొనేషన్ బుక్. నాకు ఏటీజీ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ పర్సన్స్ దగ్గర కూడా నేను వెళ్ళి ఏ రోజు ₹1 కలెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు పిలిచి ఒక తెల్ల కాగితమైన, అది ఎంతో గౌరవంగా ఉంటుంది కదా మన సర్వీస్కి రికగ్నైజ్ చేస్తే, అది మాత్రం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. బయోడైవర్సిటీ అవార్డు అంటే అది చిన్న విషయం కాదు కదా. నేను ఎంత కష్టపడి చేసిన దానికి అది ఇచ్చారు. అట్లాగే అబ్దుల్ కలాం అవార్డు కరోనాలో నేను చేసిన దానికి మదురై నుంచి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చూసే అవార్డు ఇచ్చారు. అట్లాగే ఇండియన్ నేవీ వాళ్ళు ఇవన్నీ నేను మొక్కలు ఇవన్నీ ఇండియన్ నేవీ చీఫ్ కమాండర్, మొత్తం హోల్ నేవీకి కమాండర్ శివాజీ యాదవ్ అనమాట. కమాండర్, లెఫ్టినెంట్ కమాండర్. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అందరూ ఉన్నారనమాట. వాళ్ళు పిలిచి నాకు ఒక ఈ అప్రిషియేషన్ అవార్డు ఇచ్చారు. అట్లాగే నేను ఎవరు చేయని ఒక మంచి ఛానల్ కూడా, ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటి అది అంటే ఇండియన్ నేవీ అవేర్నెస్ డేగా సౌత్ గేట్ నుంచి ఎండింగ్, అంటే స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు 150 మొక్కలకి జియో ట్యాగ్ చేశాను అనమాట. అది మంచి ప్లాట్ఫామ్. ఎందుకు అంటే అది అంటే అలాంటి ఒక దగ్గర చేయడం. ఇప్పుడు మనం ఎక్కడో చేసింది వేరు, చిరస్థాయిగా నా పేరు ఉండిపోతుంది కదా. వాళ్ళ నోటీస్ బోర్డులో కూడా అక్కడ నా పెద్ద ఫోటో ఉంటుంది అనమాట. అది అది నాకు చాలా హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక స్కూల్లో మంచి మెరిట్ మార్కులు వస్తే మనతో ఫోటో పెడతారు. అలాంటిది ఒక డేగా లాంటి ఒక ఆఫీస్లో నా ఫోటో ఉంది అంటే అంతేకాదండి, నాకు జీవీఎంసీ కూడా ఒకప్పుడు బాగా ప్రోత్సహించింది. మెఫ్మా డైరెక్టర్ అప్పుడు చిన్న తాతయ్య గారు పిలిచి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, కంప్యూటర్స్. మీకు డేగాలో అవార్డు వచ్చింది, ఫోటో పెట్టారంటే అది మీ యొక్క సేవా స్ఫూర్తికి నిదర్శనంగా మనం భావిస్తున్నాము. థ్యాంక్ యూ విజయ్ గారు. రియల్లీ అది నిజంగా మర్చిపోలేదంట. మా నాన్నకి ఎంతకన్నా ఏం కావాలి చెప్పండి. నేను కూతురునా కొడుకునా
మా నాన్న దేగాలకు వెళ్ళి మొక్కలు నాటలేకపోయేవారేమో, కానీ నాన్న కోసం ఎలాగైనా చేయాలి, నాన్న పేరు మీద నేను ఒక ట్రస్ట్ పెట్టాలి, అందరికీ ఆదర్శంగా నిల్చోవాలి. కొడుకే కాదు కూతురు కూడా ఏదైనా చేస్తుంది తండ్రి కోసం. మీరు ఇందాక అన్నారు కదా, తల్లి తండ్రి ఉంటుంది కానీ ఆస్తులు పంచుకొని తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వదిలేసిన పిల్లలు ఉన్న ఈ రోజుల్లో నేను నిజంగా నా తల్లిదండ్రులకి మంచి కూతుర్నే నేను గొప్పగా చెప్పుకుంటున్నాను, చాలా గర్వంగా వాళ్ళ చెప్పుకుంటున్నాను. ఆశయాలను పంచుకున్నటువంటి నా బిడ్డలు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ మనం ఎవరి మనసుల్లోకి వెళ్ళి వాళ్ళకి మనం ప్రెజర్ ఇవ్వకూడదు. అంటే వాళ్ళ మనసుల్లోంచి వాళ్ళకి ఏదైనా రావాలి. ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు చెప్పలేదు నువ్వు ఇది చెయ్యమ్మా అని. ఎందుకు అంటే జ్ఞాపకమే లేదు. నేను చాలా చిన్న పిల్లని వాళ్ళు చనిపోయారు. డాడీ నిజంగా చాలా చిన్న ఏజ్, మమ్మీ ట్రైన్ యాక్సిడెంట్లో పొందూరులో చనిపోయారనమాట. సో అమ్మకి వైద్యం అందలేదు. వైద్యం అందకుండా మమ్మీ చనిపోయారు. నిజంగా అమ్మకి చిన్న డాక్టర్ అక్కడ అవైలబిలిటీ ఉన్నా అమ్మ చనిపోయి ఉండేది కాదు. అందుకోసమని ఇన్ని మెడికల్ క్యాంపులు చేశాను నేను. ఇప్పుడు కొంచెం తగ్గించాను, కానీ ప్రతి గ్రామం పినగాడి పెదగాడి ఇవన్నీ వెళ్ళి ప్రతి మండే నేను గ్రీవెన్స్ మండే అప్పుడు ఆ గ్రీవెన్స్లో మెడికల్ క్యాంపులు చేయించేదాన్ని అనమాట. ఎంతోమందికి బ్లడ్ క్యాంపులు చేయించాను, మెడికల్ క్యాంపులు చేయించాను. గిరి ప్రదక్షిణ వస్తే ప్రతి ఒక్కరికి, భక్తులు నడుస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి స్ప్రేలు కొడతాం మేము. 3000 మంది భక్తుల వరకు స్ప్రేలు కొడతాను, పులిహోర పెడతాను, భోజనం పెడతాను, ప్రసాదం పంచుతాను. ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన, చాలా ఇష్టం. అంతకన్నా ఇష్టంతో చేస్తే కష్టం అసలు అనిపిస్తుంది. నాకేం కష్టం. ఇప్పుడంటే పెందుర్తి మండలం చాలా బాగుంది. అప్పుడు నేను చేసినప్పుడు 2003 అంతా పొలాలు కట్టి నా బండి నా స్కూటీ అక్కడ పెట్టేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నేను నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అప్పుడు ఆటోలు కూడా ఉండేవి కాదు. అలాగని కారుల్లో ప్రజాసేవకులు మా దగ్గర కారులే ఉంటాయి చెప్పండి. కారుల్లో దాంట్లో వెళ్ళేంత ఇది కాదు. నాకు డ్రైవింగ్ కూడా రాదు. కారు కొనుక్కోవడానికి కాదు, డ్రైవింగ్ కూడా రాదన్నమాట. సో అట్లా నేను నడుచుకుని వెళ్ళి చేశానండి. ప్రజాసేవ అనేది ఇష్టంతో చేశారు. అక్కడ కారా బండ బస్సు అన్నది కాదు, కాలి నడకతో వెళ్ళి స్వచ్ఛందంగా ప్రజాసేవలో మునిగి తేలారు. మీకు ప్రజాసేవకి అంకితమయ్యారు. అంతేకాదు, మన రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర బెగ్గర్స్ వాళ్ళు ఉంటారు కదా, మొన్న కూడా మీరు కవరేజ్ చేశారు. ప్రతి సంవత్సరం రగ్గులు ఇస్తుంటాం, తర్వాత భోజనం పంచు, నాన్నగారి పేరు మీద, అమ్మ పేరు మీద, నా పుట్టినరోజైనా, మా పాప పుట్టినరోజైనా, మా అంతే మ్యారేజ్ డేస్కి ఏదైనా అన్నీ కూడా ఆ బెగ్గర్స్కి, అనాథ పిల్లలకి, జనరేషన్ యువ పిల్లలకి, వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అంటే ఇంకా ఈ అనాథ ఆడపిల్లలు ఉంటారు కదా, వారికి శానిటరీ ప్యాడ్సే కాకుండా ఈ ఆల్టర్నేటివ్ జ్యువెలర్స్ ఉంటారు, గోల్డ్వి 1 గ్రామ్ జ్యువెలర్స్, అవి కూడా పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాను. వాళ్ళంతా మమ్మీ అంటూ ఇట్లా పట్టుకుంటా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు అంటే నిజంగా చెప్పాలంటే నాన్నగారి స్ఫూర్తితో వచ్చినప్పటికీ కూడా ఈ ఆడవాళ్ళు ఈ చెప్పుకోలేని బాధలు నేను నా కళ్ళతో చూశాను. మీరు అనుకుంటారు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు బాగా తయారై బయటికి వెళ్తున్నారు, వీళ్ళు బాగా రిచ్గా ఉన్నారు, వీళ్ళు బాగా చదువుకున్నారు అని మనం అంతా అనుకుంటాం. కానీ ఇంటింటికి వెళ్ళి డోర్ కట్టి మనం పిలిచి అడిగితే మనకు తెలుస్తుంది ఎంతమంది ఎలాంటి హింసకి గురవుతున్నారు. ఎంతమంది భర్త ఒక పెద్ద ఆఫీసర్ అయ్యుండి, తండ్రి ఒక పెద్ద ఆఫీసర్ అయ్యుండి కూడా వాళ్ళ దగ్గర రూపాయి లేని ఆడపిల్లలు, అమ్మల్ని, చెల్లెల్ని, కూతుర్ని నేను చూశాను. అందుకే ఈ 15 పంచాయతీ ఆఫీసుల్లో 27 గ్రామాల్లో పెందుర్తిలో అప్పుడు రెడ్డి నారాయణరావు గారు జెడ్పీటీసీ అనమాట, అతను ఉన్న టైంలో నేను పెట్టిన సెంటర్లు ఎవరూ పెట్టలేదు. అక్కడ వెంకటేశ్వర గారు ఈనాడు రిపోర్ట్ ఉండేవారు, అన్ని సెంటర్లకు వెళ్ళి రాసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. కనీసం ఒక్కొక్క సెంటర్ మాకు ఎక్కడ అప్పుడు ఇవి ఉండేవి కాదు, దట్ మీన్ షెల్టర్ ఉండేది కాదు. రామాలయం ఉంటే రామాలయంలో పెట్టేసేవాళ్ళం. ఎస్, స్కూల్ ఉంటే స్కూల్లో పెట్టేసాం. హెడ్ మాస్టర్స్ వాళ్ళు హెల్ప్ చేసేవారు, మాకు షెల్టర్ ఇచ్చేవారు. సాయంత్రం మా సెంటర్ అయిపోయాక మిషన్లు స్కూల్లో పాపం ఉంచేవారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము తీసుకునేవాళ్ళం. ఈ ఆడపిల్లలు అందరూ అట్లాగే వచ్చి నేర్చుకున్నారు. తర్వాత ఒక 1-2 నెలలు పోయాక నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తే, మేడం ఇదిగోండి మేము చేసింది ఎంత బాగుందో చూడండి, మా జాకెట్లు ఇదిగోండి మేడం, ఫస్ట్ నాకే కుట్టించేవారు. మేడం చూడండి మేము కుట్టాం ఎలాగుందంటే, నిజంగా చాలా బాగున్నా బాగోపోయినా ముందు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేద్దామని, చాలా బాగుందమ్మా, ఇంకా ఇలా ఒకటి నేను బాగా నేర్చుకున్నానండి. నేను ఫ్యాషన్ టెక్నాలజీ చేశాను. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే మనం ఇంకోళ్ళకి చెప్పగలం, అవునా? నేను వాళ్ళకి నేర్పిస్తూ, ఎవరైతే టీచర్ ఉందో నాకు వచ్చిన వరకు ఆ టీచర్కి నేర్పిస్తూ వీళ్ళకి నేను ఆ అమ్మాయి చేతి వీళ్ళకి లెర్న్ చేయించేదాన్ని. ఆ అమ్మాయికి దగ్గరలో ఉన్న అమ్మాయిని ఒక టీచర్గా పెట్టి నెలకి ఇంత అని జీతం ఇచ్చేదాన్ని. నేను ఆడియో వర్క్ ఇవన్నీ కూడా మగ్గం వర్క్స్ ఇక్కడ నుంచి ఫారెన్ పంపించేదాన్ని అండి చేయించి. నాకు అంత వర్క్ అంతా వచ్చింది.
నాకు రాని వర్క్ అంటూ లేదు, అన్నీ నేర్చుకున్నాను. ముందు నేను నేర్చుకొని ఆ తర్వాత ఇవన్నీ చేశాను. చదువు కూడా నేను పెళ్ళి అయ్యాక చదువుకున్నాను, కాలు నడక నేను నడిచి చదివాను. చాలా కష్టపడి చదువుకున్నాను, కసితో చదువుకున్నాను. సో అదొక పెద్ద ట్రాజడీ, ఒక సముద్రం. ఆ సముద్రంలో నుంచి ఈది 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 బయటికి వచ్చాను. ఈత రాకపోయినా నేర్చుకొని బయటికి వచ్చాను. తర్వాత ఇప్పుడు ఇంకా మీ ఫర్దర్ ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఇదే కంటిన్యూ చేసుకుంటారా? ఇదే కంటిన్యూ చేస్తానండి. ఇంకా ఏదైనా ఇలాంటి చారిటీ ఇంకెవరైనా కూడా అంటే వాళ్ళకు కూడా హెల్ప్ చేయమన్నా కూడా గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను. అనాథాశ్రమం మీలాంటి వాళ్ళు మాకు 10 మంది కూడా తయారు చేయాలనేది మా కోరిక మేడం. తప్పకుండా అండి. ఎందుకంటే మీరు ఒక్కరు చేస్తే ఒక 300 మంది అవుతారు, మీరు ఒక 10 మందిని చేస్తే 3000 మంది అవుతారు. కానీ రావట్లేదు ఎవరు. ట్రై చేస్తున్నాను అంటే చాలా మీ గట్టిగా. అనుభవాన్ని అంటే అక్కడ నా మనసుకి నచ్చిన వాళ్ళు నాకు దొరకట్లేదు. వస్తారు మేడం. మీరు అంటే ఇప్పుడు ఏదో చేస్తామని చాలా మంది వస్తున్నారండి, అక్కడ వర్క్ చూస్తున్నారు, వాళ్ళు డౌన్ అవుతున్నారు. ఇది చాలా గ్రౌండ్ వర్క్. మేడం గారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ యొక్క సేవా స్ఫూర్తి ఎలా ఉందో అదే రకమైనటువంటి వాళ్ళు వచ్చి మీతో జతకూడి మీ ఆశయాలకు అనుగుణంగా మీతో పాటు జర్నీ చేస్తారని, చాలామంది మీకు వచ్చి మీతో జర్నీ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా చేశానండి. కరోనా టైంలో అయితే పిఎం పాలెం సిఐ గారు లక్ష్మణమూర్తి గారు ఉండేవారు. అతను నేను ఎప్పుడు చూడలేదు, ఫోన్లో మాట్లాడేవాను. ఎండాడ చాలా ఎక్కువ కేసులు వచ్చేది. అక్కడ సరస్వతి గారు అని ఆ కమిటీ పెద్ద అనమాట. ఆవిడ ఫోన్ చేసేది, అమ్మ కీర్తమ్మ ఇలా గొడవలు ఆడుకుంటున్నారు, సిఐ గారిని పిల్లండి పంపిస్తున్నామంటే సిఐ గారు అయినా, అమ్మ కీర్తి నువ్వు చాలా బాగా కౌన్సిలింగ్ చేస్తున్నావమ్మా, చక్కగా భార్యాభర్తలను కలుపుతున్నావు, గొడవలన్నీ సర్దు అంటే నీ ఫేస్ వాల్యూ ఏంటో తెలియదు కానీ వాళ్ళు నువ్వు చెప్పేసరికి అందరూ ఆగిపోతున్నారమ్మా, నువ్వు చూసుకో, ఇంక నా వరకు పంపించుకు, ఈ కరోనా కేసులతోనే మనకి చాలా ఎక్కువ ఉంది కదా అంటే అలా చాలా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశానండి. ఒక 70-80 జంటలకి నేను అంటే కోర్టు వరకు వెళ్ళకుండా వాళ్ళ పేర్లు అడ్రస్లు కూడా మీకు ఇస్తాను. దాంట్లో కాదు అంటే అవసరమైతే ఇస్తాను. దాంట్లో ఎంఆర్ఓ వైఫ్స్ అంటే వాళ్ళు కూడా ఉన్నారు అంటే చెప్తున్నాను. సో వాళ్ళకి కూడా నేను భార్యాభర్తల వాల్యూస్ ఏంటి అనేది నేను చెప్పి వాళ్ళందరినీ చక్కగా లైఫ్ ఎలా జర్నీ చేయాలి అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పడం. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా రకంగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒక అండర్స్టాండింగ్స్ లేవండి. ఈ టైంలో మీరు చేసేది అది ఫ్యామిలీ కౌన్సిలింగ్ అన్నారు చూసారా, దానికి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒక జీవితాలను ఎంచుకుని పెట్టడం అనేది అది ఇప్పుడు అంతే కదండి. కొంతమంది వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకోకుండా పిల్లల్ని కానీ అట్లా ఉన్నారు కదా. మన కొన్ని ఏరియాస్ స్లమ్ ఏరియాస్ ఉంది, కంచెరపాలెం అలాంటి ఏరియాస్లో స్లమ్ ఏరియాస్లో ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళకి కొంతమందికి రిజిస్ట్రార్స్ తీసుకెళ్ళి పిల్లలు కూడా చేశాను నేను. అట్లా మీరుంటే రేపు పొద్దున మీ పిల్లలు పెద్దవాళ్ళే చదువుకున్నప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ అడుగుతారు, పెళ్లి సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ అడుగుతారు ఫ్లైట్లో. దాంట్లో వెళ్ళేటప్పుడు మీ పిల్లలు మీలాగే ఉండాలా, వాళ్ళని చదివించుకోరా, వాళ్ళు ఫ్లైట్లో జర్నీ చేయొద్దా, మిమ్మల్ని ఫ్లైట్లో తీసుకువెళ్ళొద్దా, అట్లా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మెచ్యూరిటీ ఇచ్చి వాళ్ళని తీసుకువెళ్ళి ఆ పిల్లలే పిల్లలు ఉన్న భార్యాభర్తలను తీసుకెళ్ళి మన రిజిస్టర్ గారి దగ్గర పెళ్ళిళ్ళు కూడా చేశానండి. అది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్. అలాగే సామూహిక సీమంతాలు, తల్లి అంటే పేద పిల్లలు ఉంటారు కదా, అంగన్వాడీస్ తరపున ఇప్పుడు వెంకటాపురం అలాంటి ఊళ్ళో చాలామంది ఆడపిల్లలకి సామూహిక సీమంతాలు, ఈ చిన్న పిల్లలు అంగన్వాడీ పిల్లలకి పజిల్స్ ఇవ్వటం, అట్లాగే ముగ్గులు కాంపిటీషన్ నాకు చాలా ఇష్టం, నేను కూడా బాగా ముగ్గులు పెడతాను. అట్లాగే నేను కవితలు బాగా రాస్తానండి. 350 మహతీ సాహితీ అనే ఒక కవి సంఘం తెలంగాణ వాళ్ళ దగ్గర నుంచి 350 అప్రిషియేషన్ లెటర్స్ తెచ్చుకున్నాను. నేను చక్కగా రాస్తాను, స్త్రీ మీద ఆర్టికల్స్ బాగా రాస్తాను. ఇవన్నీ నిజంగా చెప్పాలంటే నాకు చిన్నప్పుడు ఏమీ రాదు. ఇదంతా నాకు మ్యారేజ్ అయ్యి పాప పుట్టాక, మా పాప కొంచెం పెద్దదవుతున్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకున్నానంట. చిన్నప్పటి నుంచి నాకు కవితలు అంటే చాలా ఇష్టం. అంటే నేను ఊహ వస్తుంది దగ్గర నుంచి. ఆ తర్వాత మా ఊరు వెళ్ళాక ఈ సేవ అనేది వచ్చింది. కానీ కవితలు బాగా రాస్తాను. మా మమ్మీ నాకు కొంచెం జ్ఞాపకం అనమాట. చిన్నగా నేను కవితలు అవి చెప్తా ఉంటే, పాటలు వాయిస్ బాగుంటుంది, పాటలు కూడా బాగానే పాడతాను. సో నా యాంబిషన్, నాకు బాగా ఇష్టమైంది సేవ తర్వాత దైవభక్తి పిచ్చి. నేను భువనేశ్వరి అమ్మవారు భక్తురాలనండి. ఎప్పుడు ఉల్లిపాయ కూడా తిన్న నేను. చాలా నిష్ఠతో ఉంటాను, బాగా దేవుడికి దగ్గరగా ఉంటాను. తల్లి తండ్రి గురువు దైవం అంతా నాకు ఆ భువనేశ్వరి దేవి శివుడే. ఓకే, మీరు కోరుకున్నట్టు మీరు భువనేశ్వరి దేవి దయ వల్ల మీరు మరింత అభివృద్ధి చెంది 10 మందికి
ఒక ఆదర్శంగా ఉండాలని మీకు కోరుకుంటున్నానండి. అలాగే స్నేహితులన్నా కూడా నాకు చాలా ఇష్టం అండి. ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, అంతే పెద్దగా నేను ఇచ్చాను. ఆ ఉన్న ఒక ఇద్దరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తానన్నమాట. ఓకే. వాళ్ళు అంటే ఎట్లా ఉంటుందంటే నాతో ఈ మహిళలు నాతో ఎట్లా ఉంటారు అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎవరితో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ నాతో చెప్పుకుంటుంటారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మేడం గారు, అసలు మీ స్వస్థలం ఎక్కడ? మీ చేసే సేవా కార్యక్రమాలు మన 3 జిల్లాలైనా ఇంకా ఎక్కడైనా విస్తరించి ఉన్నాయా? వాటి గురించి కూడా వివరంగా చెప్పాలని కోరుకుంటున్నానండి. మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొందూరు అండి. ఆ, తర్వాత నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు విశాఖపట్నంతో కాదండి, 3 ఉత్తరాంధ్రతోనే కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం అంతా ఇంచుమించు మా సేవా కార్యక్రమాలు విస్తరించాయి. మెయిన్ మీ అందరికీ తెలుసు బాగా, విజయవాడలో వరద బాధితులందరికీ ఫస్ట్ మనకి ఫోన్ వచ్చింది సింగనూరు కాలనీ నుంచి, సింగనగర్ కాలనీ నుంచి ఒక అతను ఫోన్ చేశారు, మేము ఇట్లా వరదల్లో చిక్కుకున్నాం మేడం, మాకు ఫోన్ సిగ్నల్స్ లేవు, కొంచెం తెలిసిన వాళ్ళు అనమాట. వెంటనే నేను అక్కడ డిపార్ట్మెంట్ సిఏ 1 టౌన్ సిఏ గారితో మాట్లాడాను. అతను అవునమ్మా ఇప్పుడే జస్ట్ మాకు కూడా మెసేజ్ వచ్చింది, నిజమేను వరదలు అయితే వచ్చాయి అని అన్నారు. వెంటనే నేను ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉప్పల్ రెడ్డి గారితో మాట్లాడి అతనికి చెప్తే వాళ్ళు వెంటనే ఒక బోటు వేసుకెళ్ళి ముందు వాళ్ళకి కావాల్సిన పాలు, నీరు, ఆహారం ఇవన్నీ కూడా అందించారు. అది ఏదో స్కూల్ ఒక స్కూల్ ఉందన్నమాట, ఆ ఏరియా నేను చూస్తే చెప్పగలను. ఆ తర్వాత వెంటనే అదంతా అయిపోయాక అవుతున్నప్పుడు మేము వెళ్ళి అక్కడ విజయవాడ కొంతమంది ఆర్పిఎఫ్ సహాయంతో దుప్పట్లు ఇవన్నీ కూడా, ఆ స్వరంగం ఇవంతా కూడా మేము డిస్ట్రిబ్యూషన్ చేసామండి. సో అక్కడ పేపర్లో వాళ్ళు కూడా అది కవరేజ్ ఇచ్చారు. అంతేకాకుండా మీరు విజయవాడ కాకుండా నరసరావుపేట, అంటే గుంటూరు జిల్లా నరసరావుపేటలో కూడా మీరు సేవా కార్యక్రమాలు చేశారని తెలిసింది. అదేంటి చెప్పండి. అక్కడ మహిళలతో హెల్ప్ లైన్ అండి. సో వాళ్ళకి ఏమైనా ఆర్పిఎఫ్స్, చాలామంది లేడీస్ ఉంటారు కదా, లేడీ ఆర్పిఎఫ్స్, అలాగే స్లమ్ వర్కింగ్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళతో మీటింగ్స్ పెట్టి అవేర్నెస్ ఇస్తూ వాళ్ళకి రాత్రి టైం డ్యూటీకి రావాల్సి వస్తుంది అమ్మాయిలు. ఆ టైంలో వాళ్ళు ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా కొంతమంది టీజింగ్ అది చేస్తారు కదా, అలాంటప్పుడు మీరు భయపడకండి, చాలా ధైర్యంగా మీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నట్టే మీరు ఫైట్ చేయండి అని వాళ్ళకి అవేర్నెస్ ఇస్తూ, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాకు హెల్ప్ చేయమని, అదే మాకు ఫోన్ చేయమని ఒక హెల్ప్ లైన్ పెట్టానండి. కరోనాలో నేను చాలామంది ఆర్పిఎఫ్స్కి విజయవాడలో మన ట్రస్ట్ ద్వారాగా అవేర్నెస్ ఇవ్వడమే కాకుండా ఫ్రీ ట్రీట్మెంట్, మెడిసిన్స్ ఇవంతా కూడా ప్రొవైడ్ చేసాం. మనకి అప్పుడు సహాయపడే డాక్టర్స్ గిరీష్ వీళ్ళంతా అపోలో హాస్పిటల్స్ వీళ్ళు కొంతమందితో టైఅప్ అయి మనం చేసామండి. వాళ్ళు కూడా నాకు మంచి దీనిగా ఎఫెక్షన్గా ఉంటారు, అందుకేను చాలా మంచి సర్వీస్ ఇచ్చారని. మీరు కరోనా టైంలో కూడా చాలామంది పేద ప్రజలకి, అంటే లాక్డౌన్ టైంలో ఎవరు బయటికి రాలేనటువంటి టైంలో, భయపడే టైంలో మీరు స్వచ్ఛందంగా వద్దంటున్నా కూడా పాలు, పండ్లు, బిస్కెట్లు, బియ్యం, చక్కెర ఇవన్నీ పప్పు దినుసులు కూడా మీరు సరఫరా చేశారని తెలిసింది. అది ఎంతవరకు, ఏ ఏరియాలు చేశారు, ఏంటి అసలు? ఇక్కడ మనకి కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకే మీకు ఒక ఎగ్జాంపుల్ అనమాట. రోజు అక్కడికి పని మనిషి కూడా వచ్చేది కదా భయపడి, నేను రోజు 100 మందికి, అక్కడ పోలీస్ వాళ్ళ లేకపోతే పేద వాళ్ళ, డబ్బున్న వాళ్ళ, డబ్బు లేని వాళ్ళ అని కాదు, ఎవరు ఆకలితో వస్తే, ఆ టైంలో లాక్డౌన్ ఎక్కడ భోజనం అది దొరికేది కాదు, రోజు 100 మంది అక్కడ టబ్బుల్లో పెట్టి పొట్లాలు కట్టి అన్నంకి అన్నం, కూరకి కూర, సాంబార్ కట్టి పెడితే అందరూ వచ్చి ఒక పొట్లను తీసుకొని వెళ్ళి శుభ్రంగా తినేవారు. దాంట్లో ఎక్కువ డిపార్ట్మెంట్కి నేను చేశాను, పోలీస్ డిపార్ట్మెంట్, ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నాం. శానిటరీ సిబ్బందికి ఎక్కువ చేశాను, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేవు. రాత్రి పగలు అనుకుంటా ప్రాణానికి తెగించి చాలా సర్వీస్ ఇచ్చింది ఆ టైంలో డాక్టర్, పోలీస్, శానిటరీ సిబ్బంది. అట్లాగే మాలాంటి స్వచ్ఛంద సేవకులు చాలా మంచి. నేనైతే ఏ రోజు మాస్క్ కూడా పెట్టుకోలేదు, ఎందుకంటే నా మీద నాకు నమ్మకం, అంటే కాన్ఫిడెన్స్ అనమాట. మనకి మనం చేస్తుంది మంచి వర్క్, మనకి ఎందుకు వస్తుంది. నాకు ఏ రోజు జలుబు రాలేదు, దగ్గు రాలేదు, జ్వరం రాలేదు. నేను చాలా తిరిగాను, మీ అందరికీ తెలుసు, చాలా సర్వీస్ ఇచ్చాను. నిజంగా లాక్డౌన్ 3 నెలలు నేను ఇంట్లో లేను. చాలా సంతోషం.
అంతేకాక మీరు గ్యాస్ సిలిండర్ చాలా మంది ఆక్సిజన్ అందలేదని ఆక్సిజన్ సిలిండర్లు కూడా మీరు చేశారని తెలిసింది. అది ఎంతవరకు చేశారు ఏంటి అసలు? ఇవన్నీ డిఎంహెచ్ఓ ఆఫీసర్స్ తో వాళ్ళతో మాట్లాడి, నోడల్ ఆఫీసర్ శాస్త్రి గారితో మాట్లాడి అవన్నీ ఎక్కడెక్కడ జరుగుతుంది ఏంటి అవన్నీ ఇచ్చేసి, వ్యాక్సినేషన్ చాలా మందికి అందకపోతే వెంటనే జోనల్ కమిషనర్ వాళ్ళతో మాట్లాడి అది వాళ్ళకి అందని వాళ్ళందరికీ తీసుకెళ్లి దగ్గరుండి వ్యాక్సిన్ వేయించడం, ఇవన్నీ నేను చాలా చేశానండి. అది నేను ఆర్ట్ఫుల్గా చేశాను. నిజంగా ఆ యొక్క సర్వీస్ చేయడం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అనుకున్నాను. ఆ టైంలో ఎంతోమంది గర్భిణీ స్త్రీలకండి అది నిజంగా నేను జీవితంలో మర్చిపోలేను. చాలామంది ఇక్కడ మీ అందరికీ అంటే చెప్పకూడదు, ఒక పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళు గర్భిణీలు అనమాట. ఆ టైంలో వాళ్ళు చాలా భయపడ్డారు కరోనాతో. ఒక అమ్మాయి అయితే ఫుల్ ఇంకా మంత్స్ అయిపోయిందనమాట. ప్లేట్లెట్స్ అన్నీ డౌన్ అయిపోతే అప్పుడు సుయాజ్ మేడం ఏపీ కమిషన్ డైరెక్టర్ ఆవిడ ఫోన్ చేస్తే వెంటనే సాయి ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి ప్లేట్లెట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లాగే ఒక అమ్మాయి చిన్న బేబీ అనమాట. ఆ పేరెంట్కి మదర్కి కరోనా వచ్చింది, రాజ్యలక్ష్మి అనే ఒక అమ్మాయికి. ఆ బేబీ పాలు తాగడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటే ఆ అమ్మాయి తనకి అమ్మకి నేను ఎట్లా పాలు ఫీడింగ్ ఇవ్వాలి అనేది వాట్సాప్లో చూపించి ఆ అమ్మాయికి ఫీడింగ్ ఇప్పించేదాన్ని. అసలు ఆ అమ్మాయి చక్కగా ఫీడ్ చేసేదన్నమాట. చాలా సంతోషం అండి. అది అంతేకాకుండా మీరు చాలా బాగా చేశారు. చాలా 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 సంతోషం. అంతేకాకుండా మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఎన్నో సేవలు చేశారు. వాటన్నిటికీ గుర్తించి గవర్నమెంట్ నుంచి చాలా చాలా గవర్నమెంట్లు, ట్రస్ట్లు అనేక రకాలుగా మీకు అవార్డులు, రివార్డులు చాలా వచ్చాయి. వాటిలో కొన్ని మీ నోటితో చెప్తే మా వాళ్ళందరికీ తెలుస్తుందని మా యొక్క కోరిక. అవార్డులు రివార్డులు అనేది నేను ఆశించి చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఒక స్ఫూర్తితోనే చేశాను. ఇవి వెతుక్కుంటూ వచ్చినవి, నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఐఎన్ఎస్ డాగా నుంచి నాకు వచ్చిన ఇది, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇవి నిజంగా నా జీవితంలో మర్చిపోలేనండి. ఇది 2 సార్లు తీసుకున్నాను అనమాట. దలీప్ సింగ్ యాదవ్ గారు ఇచ్చారు, శివాజీ యాదవ్ గారు ఇచ్చారు. సో అట్లాగే ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకునేవి అనమాట. డాగా రా మేడం గారు, మీకు ఈ ఐఎన్ఎస్ డాగాతో పాటు లండన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు కూడా వచ్చిందని మాకు తెలిసిందండి. అసలు దాని గురించి ఎవరైనా చెప్పండి. అది నిజం. అది కూడా నేను వస్తుంది అనుకోలేదు. ఒక అతను విజయవాడ నుంచి వచ్చారు, కోఆర్డినేటర్ అంట అతను, ఈ మన ఆంధ్రప్రదేశ్కి. మీరు ఇలా సేవలు చేస్తున్నారని మేము సోషల్ మీడియాలో చూసామండి. సో మీరు ఇంత సేవలు చేస్తున్నందుకు మా యూనివర్సిటీ నుంచి మీకు ఒక డాక్టరేట్ ఇస్తున్నాము. మీకు మీరు వచ్చి ఇప్పుడు ఎలా ఇంటర్వ్యూ తీసుకున్నారో వాళ్ళు కూడా నా దగ్గర అంతా ఇంటర్వ్యూ తీసుకొని ఆఫ్టర్ దట్ ఇక్కడంతా ఎంక్వైరీ చేసుకొని విలేకరులకి వాళ్ళందరి దగ్గర అంతా వాళ్ళు రాసుకొని వెళ్ళారు. ఏం రాసుకున్నారో నాకు తెలీదు, నేనైతే వాళ్ళ వెనకాల వెళ్ళలేదు. ఆ తర్వాత పిలిచి ఈ డాక్టరేట్ నాకు గౌరవార్థంగా ఇచ్చారంట, నేను చేస్తున్న సేవలకి అన్నమాట. అది నిజంగా ఆ డాక్టరేట్ తీసుకుంటానని నేను అనుకోలేదు, ఈ అవార్డులు వస్తాయని అనుకోలేదు. చాలా సంతోషపడ్డానండి. అంతేకాకుండా అబ్దుల్ కలాం అవార్డు వచ్చిందన్నారు, అది ఏంటి? అది కూడా సోషల్ మీడియాలో చూసి వచ్చిందేనండి. త్యాగరాజన్ అని అతను చెన్నై అదే మదురై నుంచి ఫోన్ చేశారు, చిన్న అబ్బాయి నాకు తెలుసు అతను మాటలను బట్టి. మేడం ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూప్స్లో మీరు కరోనాలో చేస్తున్న సేవలు చూస్తామంటే నిజంగా మేము చాలా దీనిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి వాళ్ళకి ఈ అవార్డు నిజమైన అవార్డు. అబ్దుల్ కలాం గారు ఏవైతే అనుకున్నారో అది మీకు సరిగ్గా సరిపోతుంది అన్న వాట్సాప్ గ్రూప్ దీంట్లో కూడా మెసేజ్ ఉంది, అతను పెట్టిందనమాట. మీకు అబ్దుల్ కలాం అవార్డు మేము ఇచ్చేసామండి, ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు వచ్చి తీసుకోండి అన్నారు. సో అట్లా అది కూడా వచ్చిందండి. అంతేకాకుండా రీసెంట్గా అంతర్జాతీయ అవార్డు అయినటువంటి వన్జా అవార్డు కూడా మీకు వచ్చింది. అది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇచ్చారు ఇంటర్నేషనల్ అవార్డు. అది ఏ విధంగా, ఆ పర్పస్ కూడా మీరు చెప్పండి ఒకసారి. అది కూడా ఇట్లాగే వాళ్ళు నాకు నిజంగా ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఫోన్ చేశారు, మేడం మీరు చాలా వర్క్ చేస్తున్నారు, మీలాంటి వాళ్ళని గుర్తించడం మాకు ఎంతైనా అదృష్టం. ఇలా మనకి 25న పబ్లిక్ లైబ్రరీలో ఇది ఉంది, అవార్డ్స్ సెరమనీ ఉంది, మీరు తప్పకుండా రావాలి అంటే దానికి డాక్టర్ రాజు గారు ఎవరో చాలామంది వచ్చారు, అవార్డు ఇచ్చారు. అలాగే స్టేట్ బయోడైవర్సిటీ అవార్డు కోసం కూడా మీరు చెప్పారు కదా, అది కూడా వెతుక్కుంటూ వచ్చిన అవార్డులేనండి. నేనైతే ఏ రోజు అవార్డు కోసం ఎక్కడికి వెళ్ళలేదు, నేను అసలు దానికి చాలా దూరంగా ఉండేదాన్ని. ఇవన్నీ ఇంకా వస్తుండేక ఇంక తప్పక
అంటే నిజంగా ఆ అవార్డులు వాళ్ళు పిలిచి ఇస్తుంటే నా సేవకి గుర్తింపు ఇంత ఉందా అని, అంటే నేను వెతుక్కోకుండా వెళ్ళినందుకు ఇస్తున్నందుకు చాలా సంతోషపడ్డానండి. ఇది మీరు అవార్డు అని ఇచ్చిన కాదండి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. అవార్డులను అనుకోవటం లేదు, అది నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెంచారు, నాకు ఇంకా బరువు అవన్నీ బాధ్యత, నా మీద బాధ్యత ఎక్కువ పడింది. ఒక అవార్డు ఇచ్చారంటే ఒక బరువు పెంచుతున్నారని అర్థంగా మీరు భావిస్తే మీరు సేవ చేస్తున్నారు. చూసారా లేదో, అబ్దుల్ కలాం అవార్డు తీసుకున్నాక నా సర్వీస్ ఇంకా ఎక్కువైంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఎందుకంటే అవార్డుకి న్యాయం చేయాలి కదండి. అంటే అవార్డు అనేది గుర్తింపు కాదు, అది అధికమైన బరువు. అంతవరకు మామూలుగా చేసుకొని వెళ్ళిపోయేదాన్ని, కానీ ఇవి వచ్చాక ఇంకా ఎక్కువ బాధ్యతగా ప్రతిదానికి ఎంతో ఆచి తూచి చేస్తున్నాను అనమాట. మేడం గారు చాలా సంతోషం, ఎందుకంటే మీకు ఈ అవార్డులు అనేది మీ యొక్క సేవకి గుర్తింపు. సో ఇలాంటి సేవలు అనేకం చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మీ స్పందన, మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు అన్నది మరొకసారి చెప్తూ ముగిద్దామని. ఏమిటండి, పుట్టిన భూమికి మన దేశానికి మనం ఏదో ఒకటి చేయాలి, అలాగే నాలాగా ఒక 10 మంది తయారవ్వాలి, చేయాలి, అదే నా ఆశయం. నిస్వార్థంగా ఉండాలి చేసేది, ఏదో ఆర్టిఫిషియల్గా కాకుండా ఆర్ట్ఫుల్గా చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఇది మనకి దేవుడిచ్చిన ఒక వరం. ఓకే, తప్పకుండా అండి. మా మీడియా నుంచి కూడా మీకు సహాయం అనేది ఉంటుంది, అంటే మిమ్మల్ని ఎలివేట్ చేద్దామని మేము కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే ఇవన్నీ మేడం గారు మీకు అవార్డ్స్ చాలా వచ్చాయి, ఈ అవార్డ్స్తో పాటు బుక్స్, పేపర్ కటింగ్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఏమైనా ఉంటే అందాక ఒక గుర్తింపు ప్రభుత్వం నుంచి వచ్చింది, బయోడైవర్సిటీ జీవ వైవిధ్య అవార్డు. అన్ని పేపర్స్లో వచ్చింది, ఏయూలో వేశారు, అందరూ వేశారు. దానికి ఏయూ వైస్ ఛాన్సలర్ గారు పిలిచి మరి సన్మానం చేశారు, రెక్టర్ అందరూ అలా సన్మానం. ఇవన్నీ నేను చేసిన యాక్టివిటీస్ పేపర్స్లో వచ్చిందండి. ఆల్ మెయిన్ పేపర్స్, ఈనాడు, సాక్షి, మొత్తం. అంటే ఏ పేపర్లో ఉంటే నేను చెప్పలేను, ఇవి చాలా నేను చూపించాలి అంటే ఇప్పుడు చాలా మీకు వచ్చిన క్లిప్పింగ్స్ చూస్తే అది ఒక ఆల్బమ్ కాదు, ఒక పెద్ద స్మాల్ లైబ్రరీ ఇలా ఉంది మీ దగ్గర. ఈ లైబ్రరీ అంతా మనకు తెలుసు అండి, మీరు చూపించకపోయినా మేము చాలా దగ్గర చూస్తున్నాము. మీ సేవా స్ఫూర్తి, తత్పరత, మీ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మాకు చాలా 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 సంతోషం. మీరు ఇంతే కాకుండా అనేక రంగాల్లో అనేక అవార్డులు తీసుకుంటూ మన రాష్ట్రంతో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం గర్వించదగ్గ మహిళగా ఉంటూ కీర్తి పట్నాయక్, డాక్టర్ కుప్పిలి కీర్తి పట్నాయక్ గారంటే ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియాకే ఒక గుర్తింపుగా రావాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుతూ, మీ యొక్క సేవల్లో మా దగ్గర నుంచి ఎటువంటి సేవ సహకారాలు కావాలని మేము చేస్తామని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడే నేను అనుకున్నాను కావాలి కొంతమంది అని, మీరు నేను అడగకుండానే మీ వెనక మేము ఉన్నామని చెప్పారు. అది మీడియా పరంగా కావచ్చు, పత్రికా పరంగా కావచ్చు. సో అలా మీలాంటి వాళ్ళు మాకు ముందుకు వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కొంచెం ఇది బూస్టింగ్ అనమాట, ఇంకా ఎక్కువ చేయగలుగుతాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. తేజ న్యూస్, 9 న్యూస్, ఐ పవర్, మెగా 5, మెగా 6, మీ అందరికీ పేరు పేరున, ఎందుకు అంటే ఒకరికి పేరు చెప్పి ఇంకొకరి పేరు చెప్తే బాధపడతారు. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. మీరు నాకు చాలా విషయాల్లో ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నా నాకన్నా ముందు మీరు వచ్చి ఈరోజు నాకు ఈ పేరు రావడానికి కారణం కూడా టీవీ న్యూస్ అండ్ సోషల్ మీడియా, అలాగే పత్రికలు. ఇప్పుడంటే మీడియాస్ ఎక్కువ వచ్చాయి, ఒకప్పుడు 22 ఇయర్స్ ఎన్టీవీ, TV9 అన్నీ కూడా వచ్చి నాకు కవరేజ్ చేసేది. పేపర్ అయితే ఈనాడు నా సొంత పేపర్ లాగే రాసేవారు పాపం. నిజంగా సో యాక్టివిటీస్ చేసిన ఆడపిల్ల ఎక్కడో సిటీ నుంచి ఇక్కడికి వచ్చి చేస్తుంది అని బాగా, అసలు స్వార్థం లేని నిస్వార్థమైన సేవలు నేను ఎలా చేశానో మా ఈ పత్రికా వాళ్ళు, ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా అలాగే చేశారు. రియల్లీ మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.